నువ్వెన్ని చెప్పినా సరే వీణ్ణి మాత్రం వదిలిపెట్టను. ఈరోజు నువ్వు విడిపించుకుని వెళ్తావేమో, కానీ ఎక్కడికెళ్తాడు? ఏదో ఒకరోజు నాకు దొరకకుండా పోడు, నా చేతుల్లో చావకుండా పోడే. వాణ్ణి చంపితేనే నా కోపం చల్లారుతుంది. నా కళ్ళ ముందే వాడి ప్రాణం పోతే అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. చనిపోయిన నా బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఎవరు చెప్పారు అత్తయ్య చనిపోయిన వాళ్ళు బ్రతుకున్న వాళ్ళ చావు కోరుకుంటారని? ఇక్కడెవరో చస్తే అక్కడ వాళ్ళు సుఖంగా ఉంటారని మీకెవరు చెప్పారు? అలా అని మీరు అనుకుంటున్నారేమో. తనని చంపితే బావ సంతోషపడతాడని మీరు అనుకుంటున్నారేమో. మా అమ్మ అలా చేసిందా? నా తల్లి ప్రాణాలు తీస్తుందా అని చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మశాంతి ఉండదు ఆయనకి. అది ఆలోచించుకోండి మీరు. ఇప్పుడేమంటావే నువ్వు? నా మాట వినవు. నీ ఇష్టానికి నువ్వు వచ్చి వాణ్ణి విడిపించుకొని తీసుకెళ్ళిపోతావు, అంతేగా? మీలా నేను ఆలోచించలేను అత్తయ్య. నేను అతన్ని విడిపించుకుని తీసుకువెళ్ళాలి. అతను నా భర్త అనే కాదు, మా అక్కకు మరిది, మా బావకు తమ్ముడు. తనని జైల్లో పెడితే మీకు సంతోషమేమో, అక్కడ మా కుటుంబం మొత్తానికి మనశ్శాంతి ఉండదు. తమ్ముడు జైలు పాలైతే మా బావ సంతోషంగా ఉంటాడా? మా బావ సంతోషంగా లేకపోతే మా అక్క సంతోషంగా ఉంటుందా? అంటే మీ సంతోషాలు మీవే, కానీ నా బాధతో మీకు పని లేదు. సరే, కేసు విత్డ్రా చేసుకుని త్వరగా వెళ్ళండి అమ్మా ఇక్కడి నుంచి. ఎస్ఐ గారు, వాడు తప్పు చేశాడు. నా బిడ్డ ప్రాణం తీశాడు. చివరిసారిగా అడుగుతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారా లేదా? నేను ఇంకేం చేయగలనమ్మా? కేసు విత్డ్రా చేసుకుంటున్నారు. నేను చేయడానికి కూడా ఇంకేం లేదు. నారాయణ, ఎస్ సార్. ఆ సెల్లో ఉన్న అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. ఓయ్, నీ వైఫ్ కేసు విత్డ్రా చేసుకుంటుంది. నిన్ను రిలీజ్ చేస్తున్నాం, బయటికి రా. మీరెవ్వరూ నా కోసం ఏమీ చెయ్యలేకపోయినా నా బిడ్డ కోసం నేను చేయాల్సింది చేస్తాను. అమ్మా, అమ్మా, రివాల్వర్. అయ్యో అత్త, అత్త, అమ్మా ఆగండి, అమ్మా అత్తయ్య, ఆగండి. బయట ఉండదా? వెళ్ళు. అత్తయ్య, 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 అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. తప్పుకోవే, అటు తప్పుకో. అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్, ప్లీజ్ అత్తయ్య. నిన్ను చంపేస్తాను రా, ఈ రోజు నిన్ను చంపేస్తాను. తప్పుకో. అమ్మా, నీకు కావాల్సింది నా సావే కదా. నేను చస్తే నువ్వు సంతోషపడతావా? నీ బిడ్డ సావుకి నాకు సంబంధం ఏముండదమ్మా. నేనేమైనా కావాలని చంపినానా? పొరపాటున యాక్సిడెంట్ జరిగినది. దానికి నువ్వెంత కక్ష కట్టుకొని ఈ వయసులో కూడా ఇట్టా నా సావు కోసం కష్టపడతాండావంటే బాధేస్తా ఉండదమ్మా. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తా ఉన్నాను. పొరపాటు అయిపోయినదిమా, నన్ను క్షమించు. నా కాళ్ళు పట్టుకుంటే కనికరించి వదిలేస్తాననుకున్నావా? నిన్ను చంపేస్తాను రా. మర్యాదగా తుపాకీ ఇచ్చేయమ్మా. అత్తయ్య ప్లీజ్ దూరంగా ఉండు. అత్తయ్య. తప్పుకో, చంపేస్తాను, తప్పుకో. కాళ్ళు పట్టుకున్నా నీ మనసు కరగలేదు కదమ్మా. నీకు కావాల్సింది నన్ను చంపడమే కదమ్మా. చంపే.
పెద్దదానివి. నిండు నూరేళ్లు చల్లగా ఉండని ఆశీర్వదించాల్సిన దానివి. సంపాలి సంపాలని పూనకం వచ్చిన మాదిరి ఊగిపోతా ఉండవు. నా సావు నీకు అంత సంతోషాన్ని ఇస్తుందనుకుంటే నా సావే నిన్ను బ్రతికిస్తాదనుకుంటే చంపేమా, సంతోషంగా చచ్చిపోతాను. ఇదిగో ఈడ ఉండది ట్రిగ్గరు. ఇది నొక్కు, చచ్చిపోతాను. నా తల పగిలిపోతుంది. కాల్చుమా. నువ్వు కోరుకున్నట్టే నీ కళ్ళ ముందే నేను కళ్ళు మూస్తాను. కాల్చుమా. ఎవరి కోసం నువ్వు ఆగాల్సిన పని లేదు. మనిషి బాధపడితే తప్పులేదు. అమ్మ బాధపడకూడదుమా. అమ్మ మనసు గాయపడకూడదు. ప్రాణం పోసే తల్లే ప్రాణం కావాలంటుండదే. ఓ తల్లి మనసు గాయపరిచి నేను బతకటంలో అర్థమే లేదు. సంపేమా. నీ సంతోషం కోసం నేను సంతోషంగా చచ్చిపోతాను. కాల్చేమా. కాల్చే.